వచ్చింది నిన్న పొద్దున ఒక లెటర్ రిలీజ్ అయింది మావోయిస్టులది. ఈ లెటర్లో ఒక 4 పేర్లు రాశారు. ఈ లెటర్లో ఒక 4 పేర్లు ఉన్నాయి. భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్ట్ తెలంగాణ రాష్ట్ర కమిటీ పేరుతో ఈ పత్రికా ప్రకటన 30వ తేదీ 6వ నెల అంటే మొన్న రిలీజ్ అయింది. ఇది దీంట్లో వీళ్ళు అంటే నిన్న బయటకు వచ్చింది. యాక్చువల్లీ ఇది నిన్న పొద్దున ఆకునూరు మురళి గారు, ప్రొఫెసర్ కోదండరామ్ గారు, అద్దంకి దయాకర్ గారు, డాక్టర్ మహమ్మద్ రియాజ్ గారు, మీరందరూ గౌరవ ముఖ్యమంత్రి గారికి సలహాలు సూచన ఇస్తూ సంప్రదింపులు చేసి ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయడానికి, అభివృద్ధి చేయడానికి ప్రత్యేక శ్రద్ధ వహించాలని డిమాండ్ చేస్తున్నాం. విప్లవాభివందనాలతో జగన్ అధికార ప్రతినిధి తెలంగాణ రాష్ట్ర కమిటీ మావోయిస్ట్. ఆకునూరు మురళి గారు, ప్రొఫెసర్ కోదండరామ్ గారు, అద్దంకి దయాకర్ గారు, మహమ్మద్ రియాజ్ గారు. రియాజ్ గారేమో కాంగ్రెస్ పార్టీ, ఆయన గ్రంథాలయ చైర్మన్. అద్దంకి దయాకర్ గారు ఎమ్మెల్సీ, కోదండరామ్ గారు ఎమ్మెల్సీ, ఆకునూరు మురళి గారు ఇప్పుడు విద్యాశాఖ కమిషన్ చైర్మన్గా ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు ఈ 4గురికి మావోయిస్టులు సూచన చేస్తున్నారు, మీరు ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళండి, ఆయనతో మాట్లాడండి, సలహాలు ఇవ్వండి, విద్యారంగాన్ని బలోపేతం చేయండి అని. మరి ముఖ్యమంత్రి తీసుకోవాలి కదా. కేసీఆర్ 6.5% బడ్జెట్ కేటాయిస్తే రేవంత్ రెడ్డి 7% బడ్జెట్ కేటాయించిండు. మరి ఏమయ్యా ఇది 7% ఏంది అంటే, నేను ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడతా, 4 ఏళ్ల తర్వాత 3 ఏళ్ల తర్వాత పునాది తీసిన కడతా, దానికి 200 కోట్లు రిలీజ్ చేసిన అంటుండు. నువ్వు కట్టే తర్వాత మరి ఇప్పుడున్న జనరేషన్ ఏమైపు, నువ్వు కట్టేలోపు 5 ఏళ్ళు 6 ఏళ్ళు అయితే మళ్ళీ ఎలక్షన్లు వస్తే మళ్ళీ ఆ తర్వాత ఎవడో గాలికి పోతుంది. అది నువ్వు ఈ జనరేషన్ ఇప్పుడున్న అకాడమిక్ ఇయర్ ఏం కావాలా, నెక్స్ట్ ఇయర్ అకాడమిక్ ఇయర్ ఏం కావాలా? చాక్ పీసులు లేవు, బోర్డులు లేవు, పెచ్చులు ఉడుతున్న బిల్డింగ్లు, మొత్తం విద్యా వ్యవస్థను కేసీఆర్ నాశనం చేసినట్టు దాన్ని మీరు మార్పు దిశగా ముందుకు తీసుకెళ్తేనేమంటే గదే 7% బడ్జెట్. ఇప్పుడు ఈ 4గురికి మావోయిస్టులు అడుగుతున్నారు, వాళ్ళని ఏం డిమాండ్ చేస్తలేరు, వాళ్ళని వీళ్ళు దోషులని చెప్పట్లేదు. మీరు 4గురు కొంత బాధ్యత గల వాళ్ళు, అవగాహన ఉన్న వాళ్ళు విద్యా వ్యవస్థ మీద, సో మీరు వెళ్ళి ముఖ్యమంత్రిని కలవండి అంటున్నారు. కానీ ముఖ్యమంత్రి వీళ్ళు చెప్పింది వినాలి కదా. ఆకునూరు మురళి గారు దాదాపు ఒక 4-5 నివేదికలు ఇచ్చిండు. మరి ఆ 4-5 నివేదికల మీద ముఖ్యమంత్రి ఇంతవరకు ఏం చర్యలు తీసుకున్నాడు, ఏం రివ్యూ చేసిండు? విద్యాశాఖ మంత్రి లేడు కనీసం, అది ముఖ్యమంత్రి దగ్గరనే ఉన్నది. విద్యాశాఖ మంత్రి లేడు. ఇది ఎంత అన్యాయం, ఎంత దుర్మార్గం ఇది. సో వీళ్ళు ఈ లెటర్లో ఈ 4గురు పేర్లని వాళ్ళు పెట్టడం జరిగింది. ఏమంటున్నారు వీళ్ళు? ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం తక్షణమే 20,000 కోట్లు కేటాయించాలి అని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయాల్సిన ప్రభుత్వాలు కనీస చర్యలు తీసుకోవట్లే. ఎన్నికల సమయంలో చాలా హామీలు ప్రకటిస్తూ పాలనలోకి రాగానే పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. విద్య అంగట్లో సరుకైంది, పేద ప్రజలకు విద్య కొనుగోలు వస్తువుగా మారింది. జనాభా పెరుగుదలకు తగినట్టుగా స్కూళ్ళు, కాలేజీలు, విశ్వవిద్యాలయాలను పెంచకపోవడం వల్ల ప్రైవేటు రంగం ద్వారా కొనుక్కోవాల్సిన పరిస్థితి దాపురించింది. ప్రభుత్వ విద్యను పాలకులు ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తున్నారు. విద్యా వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి రాజకీయ పార్టీలు పోటీ పడుతున్నాయి. రాజకీయ నాయకులు సొంతంగా స్కూళ్ళు, కాలేజీలు, విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేస్తూ పెద్ద ఎత్తున వ్యాపారం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు ఒక్కరు కూడా ప్రభుత్వ స్కూళ్లను పట్టించుకోరు. విద్యా వ్యాపారం చేస్తున్న వారికి ప్రజాప్రతినిధులుగా పోటీ చేసే అవకాశం ఉండకూడదు. స్కూల్లో, కాలేజీల్లో కనీస సౌకర్యాలు, వసతులు కల్పించకపోవడం, అవసరం ఉన్నంత బోధనా సిబ్బంది లేకపోవడం వల్ల విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందికి గురవుతున్నారు. ప్రభుత్వ వసతి గృహాలన్నీ అరకొర వసతులతో ఉన్నవే. ప్రభుత్వ వసతి గృహాల్లో మొత్తం విద్యార్థుల్లో 5% విద్యార్థులకు వసతి సౌకర్యం లేదు. ప్రైవేటు విద్యా సంస్థలు వ్యాపారం చేసుకోవడానికి ఫీజు రియంబర్స్మెంట్ను ఏర్పాటు చేసి ప్రభుత్వ విద్యా సంస్థలు కనుమరుగు చేస్తున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ సదుపాయం కాకుండా విద్యార్థుల అవసరాలకు తగ్గట్టుగా ప్రభుత్వ విద్యా సంస్థలు ప్రారంభించాలి. ముఖ్యంగా ఇంజనీరింగ్, మెడికల్, డిగ్రీ, పీజీ విద్యా సంస్థలకు తక్షణమే ప్రభుత్వ నూతన భవనాలు నిర్మించి శాస్త్రీయ, ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ఉపయోగపడే కొత్త కోర్సులతో పాఠ్యాంశాలు రూపొందించాలి. భారతదేశ సామాజిక అవగాహన, ప్రాపంచిక దృక్పథం కల్పించే పాఠ్యాంశాలు ఉండేలా చూడాలి. ప్రభుత్వ విద్య 80%గా, ప్రభుత్వ నియంత్రణతో కూడిన ప్రైవేటు విద్య 20%కి మించకుండా ఉండాలి. ప్రస్తుతం ప్రభుత్వ విద్యావకాశాలు పొందుతున్న వారు 31% అయితే ప్రైవేటు విద్యావకాశాలు పొందుతున్న వారు 69% మంది ఉన్నారు. వృత్తి విద్యా కోర్సులన్నీ ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే ఉండాలి. ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుకున్న వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేటప్పుడు కనీసం 25% అదనంగా సదుపాయం కల్పించాలి. భారతదేశంలో ఇప్పటికీ ఆదివాసీ గిరిజనుల్లో 22% అక్షరాస్యత ఉన్నది. ఇది పాఠశాల విద్య, ఉన్నత విద్యలో 5%కి మించట్లే. దళితుల్లో ఇప్పటికీ అక్షరాస్యత సుమారుగా 41% ఉన్నది. ఇది పాఠశాల విద్యలో 8% కూడా మించలే. 1-2 రాష్ట్రాల్లో తప్ప అన్ని రాష్ట్రాల్లో దాదాపు ఇదే పరిస్థితి. తెలంగాణ ప్రభుత్వం వార్షిక బడ్జెట్లో విద్యారంగానికి చాలా తక్కువ బడ్జెట్ కేటాయిస్తున్నది. అత్యంత ప్రాధాన్యత రంగాలైన విద్య, వైద్య, సంక్షేమ,
వ్యవసాయ రంగాలకు ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తున్నారు. విద్యారంగ నిపుణులు ఎంత మొత్తుకుంటున్నా కానీ బడ్జెట్లో 5% మాత్రమే విద్యకు కేటాయిస్తున్నారు. కనీసం 20% కేటాయించాలని విద్యార్థులు, బుద్ధిజీవులు డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థులు సకాలంలో స్కూళ్ళు, కాలేజీలకు చేరుకోవడానికి రవాణా వసతి ఏర్పాటు చేయాలి. సైకిళ్ళు, ఆటోలు, మినీ బస్సులు సమకూర్చాలి. మాతృభాష బోధనతో పాటు ఇంగ్లీషు బోధనకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఆర్ఎస్ఎస్, బీజేపీ మనువాదుల ప్రతిపాదనలు ఎండగట్టాలి మరియు రద్దు చేసుకునే వరకు ఉద్యమాలు చేయాలి. అధ్యాపకేతర ఖాళీలు వెంటనే భర్తీ చేయాలి. నూతనంగా ప్రారంభించిన మోడల్ కస్తూర్బా గాంధీ సోషల్ వెల్ఫేర్ మరియు అన్ని రకాల గురుకులాల్లో నియామకమైన కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, గెస్ట్ ఫ్యాకల్టీ సిబ్బందిని వెంటనే పర్మినెంట్ చేసి విద్యార్థులకు పూర్తి స్థాయిలో బాధ్యతగా వృత్తి ధర్మాన్ని నిర్వహించేలాగా చేయాలి. విద్యార్థుల్లో సృజనాత్మకతను, నాయకత్వ లక్షణాలను, బాధ్యతను నేర్చుకోవడానికి ఉపయోగపడే కాలేజీల్లో, విశ్వవిద్యాలయాల్లో విద్యార్థి సంఘ ఎన్నికలు తప్పకుండా నిర్వహించాలి. ప్రతి విద్యార్థిని తన సామర్థ్యాన్ని బట్టి ఎదగడానికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత చేపట్టాలి. మానవ విలువలను, శాస్త్రీయ విద్యను, ఉద్యోగ ఉపాధికి ఉపయోగపడే విద్యను నేర్పాల్సిన ప్రభుత్వాలు పూర్తిగా బాధ్యతారాహిత్యంగా ఉన్నాయి. మానవ విలువలు, ప్రజాస్వామ్య పద్ధతులు, కనీసం రాజ్యాంగ అధ్యయనం, సమాజ సోయి ఉండేలాగా విద్యార్థులను తర్ఫీదు చేసినప్పుడే నేటి బాలబాలికలు రేపటి భావి భారత పౌరులవుతారు అనే లక్ష్యం సార్థకమవుతుంది అని వీళ్ళు ఈ లేఖ రాయడం జరిగింది. ఈ లెటరు గత 10 ఏళ్లలో ఒక 5 లెటర్లు సంవత్సరానికి ఒకటి రిలీజ్ చేసినా బాగుండేదేమో ఇదే మావోయిస్టులు. కానీ ఏమైందో 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో ఒక్క లెటర్ రాలే. ఏ రంగం మీద రాలే. వ్యవసాయం మీద రాలే, భూముల మీద రాలే, విద్య మీద రాలే, వైద్యం మీద రాలే. ఇప్పుడు ఆపరేషన్ కగార్ పేరుతో బీజేపీ మొత్తం ఆగం చేస్తుంటే ఇప్పుడు లెటర్లు బయటకు వస్తున్నాయి. మీరు కూడా ఆత్మపరిశీలన చేసుకోవాల్సిందే ఈ విషయంలో. మేము ఫస్ట్ నుంచి మేము మాట్లాడుతున్నాం ఈ అంశంలో. సరే, ఏదేమైనా ఇప్పుడు ఈ లెటర్లో ఈ 4 పేర్లని ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. ఈ 4 పేర్లు, ఈ 4 ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళండి అంటున్నారు. వాళ్ళు వెళ్ళండి అంటున్నారు కానీ వాళ్ళు వెళ్ళడానికి అవకాశం ఉందా? అసలు ఈ విద్యాశాఖ కమిషన్తో ముఖ్యమంత్రి ఎన్నిసార్లు భేటీ అయ్యిండు అది చెప్పమనండి. ఇంతవరకు నాకు తెలిసి ఒకసారి ఏం భేటీ అయ్యిండు, అవుతాడని అన్నారు మొన్న రీసెంట్గా. ఏమో, తక్షణమే విద్యాశాఖ మంత్రిని పెట్టాలి. ఫస్ట్ బడ్జెట్ అట్లీస్ట్ 20% బడ్జెట్ కేటాయించాలి. అట్లీస్ట్ 15% అన్న కేటాయించండి బాబు. సో ఇది మావోయిస్టులు మొన్న రాసిన లేఖ. నిన్న ఉదయం ఇది బయటకు వచ్చింది.